తెలుగు బిగ్ బాస్ అంటే చాలు హోస్ట్గా నాగార్జున పేరే కన్ఫర్మ్ చేసేలా ఆయన సత్తా చాటుతున్నారు. సీజన్ 1 తారక్, సీజన్ 2 నాని హోస్ట్గా చేయగా బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తూ వస్తున్నారు. సీజన్కి కంటెస్టెంట్స్తో పాటు బిగ్ బాస్ హోస్ట్పై రకరకాల చర్చలు జరిగేవి. కానీ సీజన్ 8కి మొదలవుతున్న ఈ టైంలో కంటెస్టెంట్స్ ఎవరెవరు అని హడావిడి చేస్తున్నారు తప్ప హోస్ట్ గురించి డిస్కషన్స్ రావట్లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి నాగార్జుననే హోస్ట్గా చేస్తున్నారు. అంతేకాదు, రాబోయే సీజన్లకు మ్యాక్సిమం నాగ్ సార్తోనే కొనసాగించేలా బిగ్ బాస్ టీం ఫిక్స్ అయింది. నాగార్జున కాకుండా బిగ్ బాస్ని హ్యాండిల్ చేయడం వేరే వాళ్ళకి కాస్త కష్టమే అవుతుంది. ఎలాగో అలవాటు పడ్డాం కాబట్టి ఒక 20-30 రోజులు డేట్స్ని ఇచ్చేద్దామని నాగార్జున ఫిక్స్ అయ్యారు. అయితే బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున చేస్తున్నందుకు ఒక రేంజ్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇదివరకు 20 కోట్ల దాకా ఉన్న రెమ్యూనరేషన్ ఈ సీజన్కి 10 పెంచి 30 కోట్లు డిమాండ్ చేశారంట. బిగ్ బాస్ టీంకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆయన అడిగినంతా ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, బిగ్ బాస్ సెట్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఉంది. దానికి ఎంతో కొంత ఛార్జ్ ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్ బాస్ సెట్ వేయడం వల్ల అక్కడ నుంచి లీక్స్ బాగా వస్తున్నాయని ఈసారి బిగ్ బాస్ హౌస్ని మార్చేయాలని అనుకున్నారు. కానీ ఈ సీజన్ వరకు అక్కడే ఉండి లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు. సో స్టూడియోకి రెంట్ ప్లస్ తన రెమ్యూనరేషన్ ఇలా 2 విధాలా నాగార్జున లాభపడుతున్నారు. కేవలం రెమ్యూనరేషన్ కోసమే 30 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తుండగా స్టూడియో రెంట్ కోసం ఎంత డిమాండ్ చేస్తారన్నది బయటకైతే రాలేదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. ఈసారి ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీస్, బుల్లితెర యాంకర్లు, సీరియల్ స్టార్స్ ఇలా బీరితోనే షో నడిపించాలని అనుకుంటున్నారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి రకరకాలుగా అనుకుంటూ ఉండగా వాళ్ళు ఎవరెవరు అనేది షో మొదలైన రోజు తెలుస్తోంది. సో వెయిట్ అండ్ సీ.